మనసున మనసై ఎపిసోడ్ 73. దేవికి ఆ వీడియో మొత్తం చూసే సమయం లేకపోవడంతో ముందుకు జరిపి వేగంగా చూశాడు. అది ఒక అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి వీడియో రికార్డింగ్. దేవ్ వెంటనే వీడియోని ఆపేసి చెల్లెలి భుజం తట్టి, తన్వి, ఇది చాలా భయంగా ఉంది, నువ్వు చూడకపోవడమే మంచిది అన్నాడు. తన్వి ముఖం చిన్నబోయింది. నువ్వు నిజమే చెప్తున్నావా దేవ్ అంది. అది ఒక అంత్యక్రియల వీడియో, నువ్వు చూడాలనుకుంటున్నావా అని అడిగాడు. తన్వి వెంటనే తల అడ్డంగా ఊపుతూ, వద్దమ్మో వద్దు, అసలు ఎవరు చనిపోయారు అని అడిగింది. నాకు తెలీదు అంటూ ల్యాప్టాప్ మూసేసి, నేను ఇది మురళి అంకుల్కి ఇచ్చేసి వస్తాను అని వెళ్ళిపోయాడు దేవ్. దేవ్ వెళ్ళాక తన్వి ఆ సీడీని కాగితాలను మళ్ళీ ఆ బాక్స్లో పెట్టింది. ఇందులో ఏముందో ముందుగానే తెలిసి ఉంటే ఇంత కష్టపడి అనిరుద్ధ్ ఇంట్లోంచి తెచ్చేదే కాదు. కానీ ఇప్పుడు దాన్ని తిరిగి అక్కడ పెట్టడం కూడా కుదరదు. మళ్ళీ అతడి ఇంట్లోకి వెళ్ళే ధైర్యం లేదు. పోనీలే, మంచం కిందే దాచేస్తాను. ఒక సీడీ, కొన్ని కాగితాలే కదా, పెద్ద ముఖ్యమైనవేమీ కావులే అని తన్వి సరిపెట్టుకుంది. దేవ్ గదిలోకి తిరిగొచ్చేసరికి తన్వి ప్రశాంతంగా నిద్రపోతోంది. మరో గదిలో అవంతికకు మాత్రం నిద్ర పట్టడం లేదు. పగలు ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కావచ్చు, లేదా మనసంతా అనిరుద్ధ ఆలోచనలతో నిండిపోవడం వల్ల కావచ్చు. కళ్ళు మూసుకుంటే అనిరుద్ధ్ అందమైన ముఖం, అతడి స్పర్శ, అతడి సువాసనే గుర్తొస్తున్నాయి. నిన్న రాత్రి అనిరుద్ధ్ సరిగ్గా సమయానికి వచ్చి కాపాడి ఉండకపోతే తను ఈ పాటికి ప్రాణాలతో ఉండేదే కాదేమో. అతడితో చెప్పాలనుకున్న మాటలు ఎన్నో ఉన్నాయి, కానీ చెప్పే హక్కు తనకు లేదు. అతనెప్పుడు తన భర్త కాదు. అతని మనసులో శ్రావ్య ఉంది, పక్కన పూజ ఉంది. తను కేవలం ఒక మాజీ భార్య మాత్రమే. కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే అవంతిక కళ్ళు గట్టిగా మూసుకుంది. జీవితంలో అన్నీ అనుకున్నట్లే జరగవు. తనకు దేవ్, తన్వి ఉన్నారు, మంచి కెరీర్ ఉంది. లోకంలో చాలా మంది కంటే తను ఎంతో సంతోషంగా ఉంది. ఇక ఆశపడకూడదు అని తనకు తాను నచ్చజెప్పుకుంది. 3 రోజుల తర్వాత పూజ తన పీరియడ్స్ వారం రోజుల ఆలస్యం కావడంతో అనుమానపడింది. సాధారణంగా ఆమెకి టైంకి వస్తుంటాయి. ఉదయాన్నే మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కొనుక్కుంది. ఇంటికి వెళ్లకుండా పక్కనే ఉన్న పబ్లిక్ వాష్రూమ్కి వెళ్ళి చెక్ చేసుకుంది. 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చేసరికి ఆమె ముఖం పాలిపోయింది. గోడ పట్టుకొని వణుకుతూ నిలబడింది. తను గర్భవతి. ఆ రోజు హోటల్లో కళ్యాణ్తో జరిగిన చిన్న పొరపాటుకే ఇలా జరుగుతుందని ఊహించలేదు. పూజ పెదవులు గట్టిగా కొరుక్కుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేవుడు తనతో ఇంత దారుణమైన ఆట ఆడుతున్నాడేంటి? తను అనిరుద్ధ్ భార్య కావాలనుకుంది, కానీ కళ్యాణ్ భార్య కాకూడదు. కోపంతో చేతిగోళ్ళను అరచేతిలో గుచ్చుకుంది. గుండెల్లో బాకుతో పొడిచినంత బాధ కలిగింది. ఒక ప్రశాంతమైన మూలకు వెళ్ళి కళ్యాణ్కు ఫోన్ చేసింది. కొద్దిసేపటి తర్వాత కళ్యాణ్ ఫోన్ ఎత్తి నిద్రమత్తు గొంతుతో, చెప్పు పూజ అన్నాడు. నిన్ను చంపేస్తాను కళ్యాణ్ అని పూజ పళ్ళు కొరుకుతూ అరిచింది. వెంటనే వచ్చి నన్ను కలు, నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను, రాకపోతే నిన్ను నా చేతులతోనే చంపేస్తాను అని గట్టిగా అరిచింది. కళ్యాణ్ ఉలిక్కిపడి మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. పూజ, ఏమైంది? పూజ ఫోన్ కట్ చేసి మోకాళ్ళపై తల పెట్టుకుని ఏడ్చేసింది. ఈ విషయం అనిరుద్ధికి ఎంత మాత్రం తెలియకూడదు. తను ఎలాగైనా అనిరుద్ధ్ పక్కనే ఉండాలి. అతడి కోసమే తను విదేశాల్లో మంచి ఉద్యోగాన్ని వదులుకొని వచ్చింది. అందరూ తనను అనిరుద్ధ్ గర్ల్ ఫ్రెండ్ అని కుళ్ళుకుంటున్నారు. ఈ బిడ్డ తన భవిష్యత్తుకు అడ్డు కాకూడదు. కానీ పూజకు శారీరకంగా గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటే ఇక జీవితంలో ఆమె ఎప్పటికీ తల్లి కాదేమోనని భయం పట్టుకుంది. 10 నిమిషాల్లో కళ్యాణ్ నైట్ డ్రెస్, చెప్పులతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. జుట్టు చెదిరిపోయింది. తనపై పూజ అలా అరవడం అతనికి నచ్చలేదు. ఆ రోజు హోటల్లో జరిగిన దానికి తనొక్కడే కారణం కాదు, తను కూడా ఒక బాధితుడే. కానీ పూజ ఎర్రబడిన కళ్ళతో ఏడవడం చూసి అతడి కోపం పోయింది. ఏమైంది పూజ? మా బాబాయ్ నిన్ను వదిలేశాడా ఏంటి అని కళ్యాణ్ అడిగాడు. పూజ చేదుగా నవ్వి పక్కనే ఉన్న చెట్టును పట్టుకుని నిలబడింది. నేను ప్రెగ్నెంట్ని కళ్యాణ్, ఈ బిడ్డకి తండ్రివి నువ్వే అంది పళ్ళు కొరుకుతూ. కళ్యాణ్ పెదవులు వణికాయి. అది అది ఎలా సాధ్యం? మనం ఒక్కసారే కదా అని నమ్మలేకపోయాడు. కళ్యాణ్ మాట పూర్తి కాకముందే పూజ తన హ్యాండ్ బ్యాగ్తో అతడిపై దాడి చేసింది. నువ్వు ఒక పశువ్వి,
రాక్షసుడివి, అంతా నీ వల్లే జరిగింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెప్పు, నేనేం చెయ్యాలి? అని అరుస్తూ అతడిని కొట్టసాగింది. కళ్యాణ్ తన తలను చేతులతో కప్పుకుంటూ, తీసేయించు, ఇంకేం చేస్తావు? నా బిడ్డ నీ కడుపులో ఉందనే విషయం మా బాబాయికి తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉంచడు అని చెప్పాడు. ఆ మాట వినగానే పూజ కళ్ళల్లోంచి నీళ్లు పొంగిపోయాయి. నాకు కూడా ఈ బిడ్డను తీసేయాలనే ఉంది. నీ రక్తం నా కడుపులో పెరుగుతుందంటేనే అసహ్యంగా ఉంది. కానీ ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటే నేను జీవితంలో ఇంకెప్పటికీ తల్లిని కాలేను. పూజ నీరసంగా కింద కూర్చొని తల పట్టుకొని ఏడవసాగింది. కళ్యాణ్కి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అప్పుడు అర్థమైంది. ఆమె అబార్షన్ చేయించుకోలేకపోతే పరిస్థితులు మరింత చిక్కుముడిగా మారతాయి. కళ్యాణ్ పూజ పక్కన కూర్చొని ఆమె వీపు తట్టాడు. సారీ పూజ, అంతా నా తప్పే. ఆ రోజు రాత్రి నువ్వు బాగా తాగున్నావు, కానీ నాకు స్పృహ ఉంది. నువ్వు మా బాబాయ్ గర్ల్ ఫ్రెండ్ అని తెలుసు కూడా నా తప్పు వల్లే నీతో అలా ప్రవర్తించాను. నేను చాలా చెడ్డవాడిని అని తన చెంపపై తనే కొట్టుకున్నాడు. పూజ తలెత్తి చూసింది. కళ్యాణ్ పశ్చాత్తాపడుతున్న ముఖం చూసి ఆమె కాస్త శాంతించింది. ప్రస్తుతానికి ఈ బిడ్డను ఉంచుకుందాం అని పూజ దీర్ఘంగా నిట్టూర్చింది. మీ బాబాయ్ నన్ను ప్రేమిస్తున్నాడని నాకేమనిపించడం లేదు. కాబట్టి మేమిద్దరం చివరి వరకు కలిసే ఉంటామని అనుకోలేం. శ్రావ్యకి నయం చేసే వేరే డాక్టర్ దొరికిన వెంటనే అతను నన్ను వదిలేయడం ఖాయం అంది. అనిరుద్ధ శ్రావ్య చికిత్స కోసం రహస్యంగా వేరే డాక్టర్ కోసం వెతుకుతున్నాడని పూజకు తెలుసు. నాకు అర్థమైంది. కళ్యాణ్ వణుకుతున్న గొంతుతో అన్నాడు. కానీ ఈ బిడ్డ నాదే అని మా బాబాయ్కి తెలియకూడదు. తెలిస్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అన్నాడు. నువ్వంతగా భయపడుతున్నావా అని పూజ కోపంగా అంది. నాకింకా వయసు ఉంది, అనుభవించాల్సింది చాలా ఉంది అని కళ్యాణ్ పూజను పైకి లేపాడు. ఆయన మా బాబాయ్కి ఈ బిడ్డ అతడిది కాదని తెలిసినా నిన్ను చంపడలే. నువ్వు శ్రావ్యని ఒకసారి కాపాడావుగా అని పూజకు ధైర్యం చెప్పాడు. కళ్యాణ్ మాటలు పూజను ఒక నిర్ణయానికి వచ్చేలా చేశాయి. ఎంత తీవ్రమైన పరిస్థితి వచ్చినా అనిరుద్ధితో విడిపోవడం కంటే మించి ఏం జరుగుతుంది? కాబట్టి రిస్క్ తీసుకోవడమే మేలనుకుంది. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని రిజల్ట్స్ వచ్చాక నీకు చెప్తాను. ఇకపై నేను చెప్పినట్లు వినకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం అని పూజ అతడి చేతిని వదిలించుకుంది. కళ్యాణ్కి వేరే మార్గం లేదు. పూజ కడుపులో ఉన్న బిడ్డ అతను అనిరుద్ధికి చేసిన నమ్మక ద్రోహానికి ఆధారం. పూజ ఇప్పుడు అతన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. నగరం అవతలి చివర ఒక నల్లటి రోల్స్ రాయిస్ కారు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ సెంటర్ ముందు ఆగింది. అనిరుద్ధ్, శ్రావ్య కారులోంచి దిగారు. వాళ్ళు సెంటర్లో అడుగు పెట్టగానే డాక్టర్ అనిరుద్ధ్కి స్వాగతం చెప్పి వెయిటింగ్ రూమ్లో ఉండమని కోరింది. భయపడకు శ్రావ్య, నేను బయటే ఉంటాను అని అనిరుద్ధ్ ఆమె చేయి వదిలించడానికి ప్రయత్నించాడు. కానీ శ్రావ్య అతడి చేయి గట్టిగా పట్టుకొని వదలలేదు. అనిరుద్ధ్ తన జేబులోంచి కొన్ని చాక్లెట్లు తీసి శ్రావ్య చేతిలో పెట్టాడు. చాక్లెట్లు చూడగానే శ్రావ్య అతడి చేయి వదిలింది. శ్రావ్య లోపలికి వెళ్ళడం చూస్తూ అనిరుద్ధ్ మనసు ఆందోళనతో నిండిపోయింది. అతడు ఆమెను ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళడం ఇదే మొదటిసారి. పైగా ఈమె దేశంలోనే టాప్ డాక్టర్. శ్రావ్య తన మానసిక సమస్యల నుండి కోలుకోగలదో లేదోనని ఆలోచించసాగాడు. అరగంట తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. శ్రావ్య బయటకు వచ్చి నేరుగా అనిరుద్ధ్ కౌగిల్లోకి పరిగెత్తింది. ఆమె ప్రశాంతంగానే ఉంది, కాకపోతే కాస్త భయంగా, కంగారుగా ఉంది. అనిరుద్ధ్ శ్రావ్యని హత్తుకుని వీపు తట్టాడు. ఏమీ కాలేదు శ్రావ్య, నేను ఇక్కడే ఉన్నాను. డాక్టర్ అనిరుద్ధును సోఫాలో కూర్చోమని కోరింది. మిస్టర్ అనిరుద్ధ్, నిన్న రాత్రి మీరు పంపిన వివరాలు చూశాను. అలాగే ఇప్పుడు శ్రావ్యతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆమెకి ప్రస్తుతం సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఆమె సమస్యలు కేవలం మానసికమైనవి మాత్రమే కావు. ఆమె ఆరోగ్యం మెరుగుపడడానికి ముందుగా సర్జరీ అవసరం. ఆపరేషన్ నుండి కోలుకున్నాక కూడా ఆమెకి ఎలాంటి సైకియాట్రిక్ చికిత్స కూడా అవసరం ఉండకపోవచ్చు అని చెప్పింది. ఆమె మీతో ఏమైనా మాట్లాడిందా అని అనిరుద్ధ్ అడిగాడు. డాక్టర్ తలోపుతూ నేను అడిగిన ప్రశ్నలకు తలోపడం ద్వారా సమాధానం చెప్పింది. ఆమె బాగా సహకరించింది అన్నారు. డాక్టర్ ఒక పేపర్ను అనిరుద్ధ్కి ఇచ్చింది. అందులో శ్రావ్యని అడిగిన ప్రశ్నలు, ఆమె ఇచ్చిన సమాధానాలు ఉన్నాయి. ప్రశ్నలు చాలా సింపుల్గా ఉన్నాయి. ఆమెకి ఇష్టమైన వ్యక్తులు ఎవరు, ఆమె సంతోషకరమైన జ్ఞాపకాలేవి, బాధాకరమైన విషయాలేవి, ఇలా ప్రతి సమాధానం అనిరుద్ధతోనే ముడిపడి ఉంది. ఆమెకి శారీరక సమస్యల కంటే మానసిక భయాలు తక్కువగా ఉన్నాయి. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదు అని డాక్టర్ చెప్పారు.
థ్యాంక్స్ అని అనిరుద్ధ్ ఆ పేపర్లు తీసుకొని శ్రావ్యతో కలిసి బయలుదేరబోయాడు. సరిగ్గా అదే సమయంలో ఒక తల్లి కొడుకు లోపలికి వచ్చారు. ఆ అనిరుద్ధ్ తేరుకునే లోపే శ్రావ్య వాళ్ళ వైపు పరిగెత్తింది. దేశానికి తిరిగొచ్చిన వెంటనే అవంతిక ఈ సైకియాట్రిస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంది. దేవ అందరితో సరిగ్గా కలవకపోవడం ఆమెను ఆందోళనకు గురిచేసింది. అందుకే మంచి డాక్టర్ అని తెలిసిన వెంటనే దేవుని తీసుకొని ఇక్కడికి వచ్చింది. శ్రావ్య దేవి దగ్గరకు వచ్చి స్వీట్‌గా నవ్వింది. శ్రావ్యని చూడగానే అవంతిక ఆశ్చర్యపోయింది. ఈమెక్కడేంటి? అనిరుద్ తీసుకొచ్చాడా? వెంటనే అనిరుద్ ముందుకు వచ్చి శ్రావ్యను తన పక్కన నిలబెట్టుకున్నాడు. అనిరుద్ అవంతిక వైపు చూస్తూ గంభీరమైన గొంతుతో నీ కొడుక్కి సైకియాట్రిస్ట్ అవసరం ఉంది అన్నాడు. అతను దురుద్దేశంతో అనలేదు. దేవు ప్రవర్తన మారాలని, త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతోనే అన్నాడు. కానీ అవంతిక ఆ మాటలకు వేరే అర్థం తీసుకుంది. అనిరుద్ గ్రూప్ ప్రెసిడెంట్‌కి 6 ఏళ్ల చిన్న పిల్లాడిని గేలి చేయడానికి మంచి సమయం దొరికిందా? అందా అవంతిక. అనిరుద్ ముఖం కాస్త ఎర్రబడింది. నేను గేలి చేయడం లేదు. నేను కూడా శ్రావ్యని తీసుకొని ఇక్కడికే వచ్చాను అన్నాడు. అవంతిక కోపంగా పెదవులు ముడుచుకొని దేవి చేయి పట్టుకొని వాళ్ళ పక్క నుండి లోపలికి నడిచింది. అరగంట తర్వాత డాక్టర్ గది తలుపులు తెరుచుకొని అవంతిక బయటకు వచ్చింది. మిసెస్ అవంతిక, మీ పిల్లాడు మిగతా పిల్లల కంటే భిన్నంగా ఉన్నంత మాత్రాన అతనికి మానసిక సమస్యలు ఉన్నాయని అనుకోకండి అని డాక్టర్ ఒక రిపోర్ట్ అందించింది. అవంతిక ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్కి థ్యాంక్స్ చెప్పింది. దేవి చేయి పట్టుకొని బిల్డింగ్ బయటకు రాగానే అనిరుద్ధు వాళ్ళ దారికి అడ్డంగా నిలబడ్డాడు. మనం కలిసి లంచ్ చేద్దాం అని అనిరుద్ధు ఆహ్వానించాడు. అవంతిక అతడి కళ్ళల్లోకి చూస్తూ మీరు ఇప్పటి వరకు బయటే వెయిట్ చేస్తున్నావా అని అడిగింది. అనిరుద్ధ్ ఏమీ మాట్లాడలేదు. ఆమె కోసం కాకపోతే అతను ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. అవంతిక ఆకాశంలోకి చూసింది. ఎండగా ఉంది. అయినా బయట వెయిట్ చేస్తున్నాడు అనిరుద్ధ్. శ్రావ్య ఏది అని అడిగింది. అనిరుద్ధ్ పార్కింగ్ వైపు చూపిస్తూ కారులో ఉంది అన్నాడు. అవునా, లంచ్ మీరు వెళ్ళి చేయండి. మా అమ్మ ఇంట్లో వంట చేసింది. మేము లంచ్ కోసం ఇంటికి వెళ్తున్నామని అవంతిక ఏమాత్రం ఆలోచించకుండా అతడి ఆహ్వానాన్ని నిరాకరించింది. శ్రావ్యతో కలిసి ఒకే టేబుల్ దగ్గర లంచ్ చేయమని అనిరుద్ధ్ ఎందుకు అడుగుతున్నాడో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. అతనికి కాస్తైనా సిగ్గనిపించడం లేదా? ఒకేసారి 2-3 అమ్మాయిలతో తిరగాలనుకున్నా ఇంత బహిరంగంగా చూపించుకోవాల్సిన అవసరం ఉందా? అవంతిక నిరాకరించినా అనిరుద్ధ్ ఏమాత్రం తగ్గలేదు. నేను ఆ ఎదురుగా ఉన్న రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేశాను అని చెప్పాడు. తర్వాత నేను శ్రావ్యని స్కూల్లో దింపాలి. నువ్వు దేవుని కూడా అక్కడే దింపాలి. లంచ్ పూర్తయ్యాక ఇద్దరం కలిసి పిల్లలను స్కూల్లో దింపుదాం అన్నాడు. అవంతిక పెదవులు ముడుచుకుంది. కొద్దిసేపు ఆలోచించి మళ్ళీ నిరాకరించింది. మేము ఇంటికే వెళ్ళి లంచ్ చేస్తాం. పిల్లలు కాసేపు పడుకున్నాక నేనే స్కూల్లో దింపుతాను అంది. మంచిగా చెప్తే వినేలా లేదని గ్రహించిన అనిరుద్ధు పంతానికి పోయి మాట్లాడడం మొదలుపెట్టాడు. నాతో కలిసి లంచ్ చేయడానికి అంత భయమెందుకు? విడాకులు తీసుకున్నాక కలిసి భోజనం చేస్తే తప్పేంటి? లేకపోతే నన్నింకా ప్రేమిస్తూ నా ముఖం చూడ్డానికి భయపడుతున్నావా అని వెటకారంగా అన్నాడు. ఆ మాటలకి అవంతికకు కోపంతో మాటలు రాలేదు. కానీ తన కోపాన్ని అణుచుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించింది. దేవి చేయి పట్టుకొని రెస్టారెంట్ వైపు నడిచింది. అనిరుద్ధ్ కారు దగ్గరకు వెళ్ళి శ్రావ్యని తీసుకువచ్చాడు. 4 సీట్ల టేబుల్ దగ్గర నలుగురు కూర్చున్నాక ఆర్డర్ ఇచ్చారు. అక్కడ ఉన్న నిశ్శబ్దం వాతావరణాన్ని కాస్త అసౌకర్యంగా మార్చింది. అవంతిక కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసి మెనూ కార్డ్ని అనిరుద్ధ్కి ఇచ్చింది. అనిరుద్ధ్ ఆ మెనూ కార్డ్ని శ్రావ్యకిచ్చి ఆమెనే ఆర్డర్ చేయమన్నాడు. అదంతా చూస్తున్న అవంతిక మనసంతా కంగారుగా అసహనంగా అనిపించింది. మనసు స్థిమితపరచుకోవడానికి గ్లాసులోకి నీళ్లు పోసుకొని ఒకే గొడుగులో తాగేయబోయింది. కానీ అవి బాగా వేడిగా ఉన్న నీళ్లు. పెదాలు నోరు కాలడంతో ఒక్కసారిగా విలవిల్లాడింది. అది చూసి అనిరుద్ధ్ వెంటనే లేచి నీళ్ళ జగ్గు తీసుకొని కౌంటర్ దగ్గరకు పరిగెత్తాడు. వెంటనే ఐస్ వాటర్ జగ్గు తీసుకొని వచ్చి అవంతికకు గ్లాసులో పోశాడు. ఈ ఐస్ వాటర్ తాగు, ఉపశమనం ఉంటుంది అని గంభీరమైన గొంతుతో అన్నాడు. అవంతిక చల్లటి నీళ్లు తాగి నేను బానే ఉన్నాను అంది. ఏం ఆలోచిస్తున్నావు? అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావు అని అనిరుద్ధ్ ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ అడిగాడు. అవంతిక ముఖం కాస్త ఎర్రబడింది. కనుబొమ్మలు ముడివేసి నేను నీళ్లు తాగిన ప్లేస్లో నువ్వు ఉండి ఉంటే తెలుస్తుంది నేనేం ఆలోచిస్తున్నానో అంది. నేను నిన్నేమైనా బాధ పెట్టానా అని అనిరుద్ధ్ అడిగాడు. అతడు అవంతిక వైపు చూడడం ఆపి తన గ్లాసులో నీళ్లు పోసుకొని కొద్దిగా తాగాడు. అసలు నీతో కలిసి లంచ్ చేయడమే నాకు ఇష్టం లేదు అని అవంతిక సూటిగా చెప్పేసింది.
నేను కూడా ఒక మగాడిని తీసుకువచ్చి నీ ముందరే అతడితో ఆత్మీయంగా మెలిగితే నువ్వు ప్రశాంతంగా తింటావో లేదో చూద్దాం అని వెటకారంగా అంది అవంతిక. దేవు పక్కనే ఉండడంతో ఆమె చివరి వాక్యాన్ని చాలా చిన్న గొంతుతో అంది. అనిరుద్ధ్ కనుబొమ్మలు ముడివేసి, నేను శ్రావ్యతో ఆత్మీయంగా ఉంటున్నానని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాడు. అవంతిక ఫోన్ వైపు చూస్తూ అతడి మాటలను పట్టించుకోలేదు. వాళ్ళిద్దరూ ఆత్మీయంగా ఉన్నామని అతనికి అనిపించకపోతే ఇక మాట్లాడి దండగా. ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో తిరగగలిగే అతనికి ఇక ఎలాంటి విలువలు, నియమాలు ఉంటాయి? అవంతిక ఎందుకు కోపంగా ఉందో అనిరుద్ధ్‌కి అప్పుడు అర్థమైంది. ఆమె నోరు కాల్చుకున్న క్షణం, తను శ్రావ్య చేతికి మెనూ ఇచ్చిన క్షణమే. తను శ్రావ్యని ఆర్డర్ చేయమని చెప్పినందుకే అవంతిక ఈర్ష్యపడుతుందంటే ఆమె మనసులో తనపై ఇంకా ప్రేమ ఉందనేగా అర్థం. ఫోన్ చూడడం ఆపు అవంతిక అని చెప్పి అనిరుద్ధ్ ముందుకు జరిగి ఆమె చేతిలోంచి ఫోన్ తీసుకున్నాడు. అవంతిక ఆశ్చర్యపోయింది. అనిరుద్ధ్ ఆ ఫోన్ పక్కన పెట్టి ఆమెతో సరిగ్గా మాట్లాడాలనుకున్నాడు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీ సలహాలు నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.